మీనన్ చాలా కోపంగా యువరాజ్ కి కాల్ చేసి ఆ జేడీ హోమ్ మినిస్టర్ ని కమిషన్ ని అరెస్ట్ చేసింది. వాళ్ళని ఎలాగైనా విడిపించుకురావాలి యువరాజ్, అది నువ్వే చేయాలి అని చెప్తూ ఉంటే, వాళ్ళు ఉన్నది జేడీ కస్టడీలో ఉన్నారు కదా బాయ్, మరి అక్కడికి ఎంటర్ అవ్వడం ఇక కూడా కష్టమే, అది చాలా కష్టం అని యువరాజ్ చెప్తుంటే, అందుకే సీఎం ఫ్యామిలీపై మనం అటాక్ ప్లాన్ చేస్తున్నాము. సీఎం ఫ్యామిలీ కుంభమేళకి వెళ్తున్నారు, అప్పుడు మనం సీఎం ఫ్యామిలీపై అటాక్ చేసేసి కమిషనర్ ని ఆ హోమ్ మినిస్టర్ ని మనం విడిపించుకోవాలి. అదంతా ప్లాన్ ప్రకారం దగ్గరుండి నువ్వే చేయాలి, నా పని నువ్వే పూర్తి చేయాలి అని మీనన్ చెప్పడంతో, అలాగే బాయ్ నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు. వెంటనే దాత్రికి కూడా సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కుంభమేళాకి వెళ్తున్న సీఎం ఫ్యామిలీపై మీనన్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడు. కమిషనర్ ని హోమ్ మినిస్టర్ ని విడిపించుకోవటం కోసమే ఇలా అటాక్ ప్లాన్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు కుంభమేళాలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నువ్వు నీ టీమ్ తో వెళ్లి వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి వాళ్ళకి నీ దగ్గరుండి వాళ్ళని క్షేమంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే జేడి అని చెప్పటంతో, ఓహో వాళ్ళు చిరకాల మిత్రుల్ని కాపాడుకోవటం కోసం విడిపించుకోవటం కోసం మీనన్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా? సార్ నేను చూసుకుంటాను, సీఎం ఫ్యామిలీకి ఏం కానివ్వను అని జేడి చెప్తుంది. అలాగే జేడి అని అతను ఫోన్ పెట్టేస్తాడు. ఇక దాత్రి కేదార్ ఇద్దరు కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయి సీఎం ఫ్యామిలీకి సెక్యూరిటీగా వెళ్ళటానికి కుంభమేళాలో దిగిపోతారు. కేదార్ అక్కడ కొంతమంది టీమ్ తో సహా నదిలో వెళ్తూ ఉంటారు. జేడి ఏమో టీం అంతటిని కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది. మరి సీఎం ఫ్యామిలీని ఎలా కాపాడుతుందో అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసు.